హాయ్ హలో ఫ్రెండ్స్, చూడండి అట్లాంటాలోని జార్జియా అక్వేరియము. ఇది లార్జెస్ట్ అక్వేరియం అంట ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో వన్ షో చూపించాను కదా. ఇప్పుడైతే మొత్తము అక్వేరియం చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మేమైతే అక్వేరియానికి వచ్చేసాము. ఎంత పబ్లిక్ ఉంది చూడండి. చాలా బిగ్గెస్ట్ అక్వేరియం అంట ఇది. అందుకని చాలామంది ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే యూఎస్కి వెళ్ళినప్పుడైతే మా కూతురు అయితే ఇంకా అక్వేరియానికి తీసుకొచ్చిందని చెప్తున్నాను కదా. చూడండి ఎన్ని రకరకాల ఫిషెస్ ఉన్నాయి. చూడండి పెద్ద పెద్దవి, ఎన్నో కోట్ల లీటర్ల వాటర్ ఉంటాయంట ఫ్రెండ్స్. ఇందులో ఎన్ని ఫిషెస్ చూడండి, ఎంత బాగా చూసి ఎంజాయ్ చేస్తారో పబ్లిక్. ఇది చాలా పెద్ద అక్వేరియం. ఆ ఫిష్లు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే చూసుకుంటా ఇగో ఇక్కడికైతే వచ్చాము. ఈ ఫిషెస్ చూస్తే ఎంత పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. వైట్గా తిరుగుతూనే ఉంటాయి. ఇంకా పిల్లలు వాటిని పట్టుకోవాలని చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు అయితే చెప్తూనే ఉంటారు, అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటారు. అక్కడ ఉంటారు, షార్ప్తోని కొట్టొద్దు అది ఇది అని చెప్తుంటారు. ఎందుకంటే అంత గ్లాస్తో ఉంటుంది అది. అంత చాలా పోతూ ఉంటే అన్ని ఫిషెస్. అంత అక్వేరియము చాలా పెద్దగా ఉంటుంది కదా. చూసుకుంటా వెళ్ళాలి. చూడండి ఆ ఫిష్లు, ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి. చేప, రకరకాల ఫిషెస్ ఫ్రెండ్స్. ఇందులో చాలామంది హ్యాపీగా అవుతారు ఇది చూసి. పిల్లలు అయితే చెప్పకూడదు, ఎంత పట్టుకోవాలని చూస్తూ ఉంటారు వీటిని. ఈ అక్వేరియం చూడండి చాలా బిగ్. ఈ విధంగా అయితే మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ చూసుకుంటూ వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ ఫిషెస్ ఎన్ని వేరే దగ్గర చూస్తామా, ఈ అక్వేరియం అయితే ఇంత పెద్దగా ఉంది కాబట్టి అన్ని రకాలు. చూడండి, ఇది ఒకటి జెల్లీ ఫిష్ అంట. ఎట్లా ఉంటున్నాయో రకరకాల ఫిషెస్ ఏ విధంగా ఆడుకుంటూ వెళ్తున్నాయి చూడండి. అవి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా వస్తూ ఉంటే మేము చూసాం కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఫిషెస్ది. చిన్న చేపలన్నీ ఇట్లా రౌండ్గా చేపల వలయంలాగా. ఈ పెద్ద ఫిషెస్ ఏమో దాని చుట్టూరుగా తిరుగుతుంది. చాలా బాగుంది ఈ సీన్ అయితే ఈ అక్వేరియంలో. చూడండి ఫ్రెండ్స్, ఈ డాల్ఫిన్స్ ఎలా జంప్ చేస్తున్నాయో. ఎంత హైట్లోకి వెళ్ళి మళ్ళీ వాటర్లోకి దూకుతాయి. ఇంకా వీటికి ఎలా ట్రైనింగ్ ఇస్తారు చూడండి. ఎంత బాగా బాల్ తీసుకొస్తుంది. ఇంకా ఫిషెస్తోనే వీళ్ళు వాటర్లో ఆడుతూ ఉంటారు. రకరకాల వాటితోని ఏ విధంగా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ షో అయితే ముందే బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా పబ్లిక్ వస్తారు. హౌస్ ఫుల్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ షోకి రమ్మంటారు. అందుకని మేము ముందే పోయి ఉన్నాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో వాటితో. ఎంత జంప్ చేస్తున్నాయి లైట్లో. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళకైతే చిన్నపిల్లలకి ఒక గేమ్ అవుతుంది. ఆ కళ్ళకి అది పెట్టుకొని ఉంటారు కదా, అంత వాటర్లు ఉన్నట్టే ఫిష్లు పట్టుకున్నట్టే అనిపిస్తుందంట ఫ్రెండ్స్. మా మనవరాలు అయితే ఈ విధంగా ఆడారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.